దేవుడు ఈ పని చేయలేకపోయాడు, ఇందులో విఫలమయ్యాడండి, ఆయన సామర్థ్యత ఇందులో చూపించలేకపోయాడండి అని చెప్పడానికి ఒక్క విషయం మీకు కనబడదు. ఆయన ఎక్కడైనా చేయదలిచినప్పుడు చేశాడు. ఆయన ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు అక్కడ కలుగు చేసుకున్నాడు. ఆయన ఇక్కడ జరగదన్న పరిస్థితిలో ఉన్నది నేను చేయగలను నిరూపిస్తూ వచ్చాడు. ఆయన ఎంతోమంది కుటుంబాల్లో హోప్ కోల్పోతున్నారు, ఎంతమంది జీవితంలో ఇక నిరాశ వచ్చేసింది, ఎంతమంది జీవితాల్లో నా జీవితంలో దేవుడు నిజంగా ఉన్నాడా లేదా అనిపిస్తున్న పరిస్థితుల్లో నాకు తెలియదు. షమ్రోను ముట్టడి వేయబడిన పరిస్థితుల్లో, ఏమీ తోచని పరిస్థితుల్లో కొన్ని నెలల తరబడి ఎస్ట్రే ఏం చెప్తుందంటే కొన్ని నెలల తరబడి అంట ఆ బెన్హదదు ఆ ప్రాంతాన్ని ముట్టడి వేశాడు. ఒకరోజు 2 రోజులు 3 రోజులు అయితే పర్లేదు, ఒక వారం అయితే పర్లేదు. కొంతమంది జీవితంలో నెలల తరబడి సంవత్సరాల తరబడి వారి జీవితంలో సాతాను దాడి చేస్తూనే ఉంటాడు. వారి పిల్లలపైన కుటుంబాలపైన దాడి చేస్తుంటాడు. వారి జీవితంలో వారిని మట్టానికి తీసుకొచ్చేస్తాడు. కాబట్టి ఉండుకొలిది పరిస్థితి వర్స్ట్ అయిపోయింది. ఎంతమంది జీవితాలు ఇక్కడ ఉండుకొలిది మరింత దిగజారిపోయిన పరిస్థితి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ వానిష్డ్, అన్ని కూడా నశించిపోయి ఎండిపోయిన పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎలాంటి కుటుంబాలు, ఎలాంటి రాజ్యం, ఎలాంటి పట్టణం తిరిగి కట్టబడుతుందా అన్న వాళ్ళందరూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఏదైనా చేయగలరు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు కనుక నమ్మితే నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నీ గర్భంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నీ పిల్లల జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నీ వ్యాపారంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నీ పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకోబోతున్నాడు. ఇక జరగదు ఆవుదనుకున్న నీ కుటుంబాల్లో దేవుని బలమైన హస్తం నువ్వు చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా.